ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. హీట్ అయ్యాక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన ఎగ్లో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఇందులో కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి, కొంచెం చికెన్ మసాలా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.